గోకులం నిశ్శబ్దంగా ఉంది. వెన్నెల రాత్రి. ఆకాశంలో చందమామ తెల్లగా మెరిసిపోతున్నాడు. యశోదమ్మ ఇంటి ముంగిట చిన్న కృష్ణుడు ఆడుకుంటూ ఆకాశాన్ని చూసి నవ్వాడు. అరే చందమామ, నువ్వెంత అందంగా ఉన్నావు, నాతో ఆడతావా అనడిగాడు. చందమామ మాటలాడలేదు. కాని కృష్ణుడు 2 చిన్న అడుగులు ముందుకు వేయగానే చందమామ కూడా అతన్ని ఫాలో అయినట్టు కనిపించాడు. కృష్ణుడు కుడివైపు తిరిగాడు. అక్కడే చందమామ. ఎడంవైపు తిరిగాడు. అక్కడ కూడా చందమామే. ఆనందంతో కృష్ణుడు తల్లి దగ్గరకు పరిగెత్తి, అమ్మా అమ్మా, చందమామ నాతో వస్తున్నాడు అన్నాడు. యశోదమ్మ నవ్వుతూ బయటకొచ్చింది. చందమామ ఎప్పటిలాగే ఆకాశంలోనే ఉన్నాడు. కాని కృష్ణుడి ముఖంలోని స్వచ్ఛమైన ఆనందం చూసి ఆమె మనసు కరిగిపోయింది. నువ్వు ఎంత స్వచ్ఛంగా చూస్తావో నాన్నా, అంత స్వచ్ఛంగా చందమామ నీతో ఆడుకుంటున్నాడు అంది. ఆ రాత్రి కృష్ణుడు చందమామతో మాట్లాడుతూనే నిద్రపోయాడు. ఆకాశంలోని చందమామ మాత్రం చిరునవ్వుతో అతన్ని చూస్తూ నిలిచాడు. ఎందుకంటే ఆ చిన్నారి కృష్ణుడు ప్రపంచాన్ని ప్రేమతో తన వెంట నడిపించగల దైవం. ఈ కథలు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని